కనుక ప్రేమైన దేవుని పిల్లలారా, తమ ఆత్మలను వెలిగించుకున్న 10 మందిలో 5 బుద్ధిగల కన్యకలు ఎల్లప్పుడూ వాక్యముతో ఉంటూ ప్రభు రాకడ వరకు తమ ఆత్మలను కాపాడుకుంటున్న వారు కొందరైతే, ప్రభు రాకడ వరకు తమ ఆత్మలను కాపాడుకోవడానికి అవసరమైన వాక్యాన్ని, సంఘాన్ని వదిలేసి తిరుగుతున్న వాళ్ళ మధ్యలో ప్రభు వచ్చాడు అనగానే అప్పుడు సిద్ధపరచుకోవడానికి ట్రై చేశారట. దివిటీలు సిద్ధపరచుకోవడానికి ట్రై చేశారట. కానీ ఆ నూనె లేకపోవడం వలన, వాక్యం లేకపోవడం వలన వాళ్ళకి అవకాశం రాలేదు. మరలా ఎక్కడో తిరిగేసి మళ్ళా నూనె తెచ్చుకుందాం అనుకుని వెళ్ళారు. తిరిగి వచ్చేసరికి తలుపు వేయబడిందంటే వాళ్లకు అవకాశాలు క్లోజ్ చేయబడ్డాయి. మరలా దేవునిలో మీకు పాలు ఉండకపోవచ్చు, మరలా సంఘంలో మీకు పాలు ఉండకపోవచ్చు, ఏదో నామకార్థంగా వచ్చి కూర్చొని వెళ్ళిపోవచ్చేమో గాని దేవుని పనిని గాని దేవుని కృపను గాని నువ్వు దూరం చేసేసుకున్నావు. బుద్ధి లేని కన్యకలు ఎంతో మంది ఉన్నారండి ఈరోజు. ఈ బుద్ధి లేని కన్యకలు ఎలాగైతే నూనెలు లేక తమ ఆత్మలను ఆర్పుకున్నారో, వాక్యంలో లేక చాలా మంది, ఎందుకో తెలియదండి, కొంతమంది సంఘానికి వచ్చి ఎంత మంచి వాక్యం చెప్తున్నా అలా కుర్చీలో కూర్చొని నిద్రపోతా ఉంటారు. ఎందుకు వస్తారో తెలియదు. బుద్ధి లేని కన్యక. కొంతమంది ఎంత మంచి వాక్యమైన వింటారు, అతను మళ్ళీ ఆదివారమే వస్తారు తప్ప సువార్త చెయ్యాలి, ఒక ఆత్మను రక్షించాలి, కొందరినైనా కాపాడాలి, ఎవరినైనా దేవుని సన్నిధికి తీసుకురావాలి, ఇలా ఎవరు ఆలోచించటం లేదు. బహుశా వాళ్ళు కూడా బుద్ధి లేని కన్యకలే. ఆత్మల రక్షణ కోసం వెళ్ళరు, ₹1 తీరు లోబులు, దేవుని పని కోసం ₹1 పెట్టని లోబులు. లోభి అంటే సినారి. అలాంటి లోబులు పరలోకానికి వెళ్ళరు. కనుక ప్రియులారా, ఆత్మను వెలిగించుకొని ఆర్పేసుకునే బుద్ధి లేని కన్యకల్లా ఉండిపోయారా? ఆత్మను వెలిగించుకొని ప్రభు రాకడ ఆలస్యమైన, తమ ప్రాణం పోవటం ఆలస్యమైన, ఎల్లప్పుడూ వాక్యం అనే ఇంధనంతో తమ ఆత్మలో మండించుకుంటున్న బుద్ధిగల కన్యకల్లా మీరున్నారా? ఆలోచించండి. ఎల్లప్పుడూ వాక్యంతో మండే దివిటిలా నువ్వు నేను ఉండాలి.